నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు, సన్న బియ్యం కొనుగోలు, రేషన్ సరుకుల సరఫరాలలో చాలా అవకతవకలు జరిగాయని మరోసారి బీజేపీ శాసనసభ పక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తాను ఆధారాలతో సహా బయటపెట్టిన సంబంధిత శాఖ మంత్రి మౌనంగా ఉండడం అంటే అక్రమాలు జరిగాయని ఒప్పుకున్నట్లేనని చెప్పారు. అందుకే వాస్తవాలు తేల్చాలని ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాశానని తెలియజేశారు. ఈ సందర్భంగా సీఎంకి రాసిన లేఖను మీడియా సమావేశంలో విడుదల చేశారు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో సివిల్ సప్లై శాఖలో జరిగిన అవినీతి అక్రమాలకు సంబంధించి మరిన్ని ఆధారాలను బయట పెడతాను అని చెప్పారు. తాను చేసిన ఆరోపణలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజ నిర్ధారణ కమిటీ వేసి వాస్తవాలను తేల్చాలని కోరారు. పేదలకు పీడీఎస్ ద్వారా ప్రతి నెల పంపిణీ చేసే నాణ్యమైన రేషన్ బియ్యం, ధాన్యం కొనుగోలు, గన్ని బ్యాగులు ఇలా అనేక విషయాల్లో వేల కోట్ల నిధులు కేంద్ర సాయం అందిస్తోందని, అలాంటి నిధులను దుర్వినియోగం చేసేలా తెలంగాణ పౌర సరఫరాల శాఖలో జరుగుతున్న అక్రమాలపై విచారణ జరిపించాలని కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐకి కూడా ఫిర్యాదు చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఇక తాను చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పకుండా సంబంధిత శాఖ మంత్రి ముఖం చాటేశారని, అధికారులతో ప్రెస్ మీట్లు పెట్టించి చట్టపరమైన చర్యలంటూ కార్యకర్తలతో కేసులు పెట్టిస్తూ బెదిరించే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి బెదిరింపులకు బీజేపీ పార్టీ, బీజేపీ నేతలు ఎప్పుడూ భయపడరని హెచ్చరించారు. ఓ రైతు బిడ్డగా, బీజేపీ శాసనసభ పక్ష నేతగా ప్రజల గొంతుకై ప్రభుత్వ అవినీతిని ప్రశ్నించడం తప్ప అని ప్రశ్నించారు. అందుకే తెలంగాణలో ప్రజల తరపున ప్రభుత్వానికి 19 ప్రశ్నలు సంధిస్తున్నానని పేర్కొంటూ ముందు వాటికి ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నిబంధనల ప్రకారం సరైన టైంకి కస్టమ్ మిల్లింగ్ రైస్ను ఇవ్వకపోవడంతో డిఫాల్టర్లు జాబితాలో చేరిన మిల్లర్ల లిస్టు బయట పెట్టండి. కొందరు మిల్లర్లపైనే చర్యలు తీసుకొని మిగిలిన వారికే ఈ సీజన్లో ధాన్యాలు లేవి కోసం ఇవ్వడం వెనుక మతలబేంటి? నిజంగా కూడా ఈ 19 అంశాలకు సంబంధించి విన్న తర్వాత దీని వెనుక అవినీతి జరిగిందా లేదా మీరే తేల్చి చెప్పండి. రెండో అంశానికి వస్తే, అనేక జిల్లాలలో రైస్ మిల్లర్లు నడవకున్నా, అంటే ఆపరేషన్లో లేకున్నా ఉన్నట్లు చూపించడం వాస్తవమా కాదా? మిల్లులుంటే దానికి సంబంధించిన కరెంటు బిల్లులు, అందులో పనిచేస్తున్న సిబ్బంది వివరాలు ఉండాలి కదా. ఆ బోగస్ మిల్లుల్లో స్టాక్ లేకున్నా, సీఎంఆర్ ఇవ్వకుండా రీసైక్లింగ్ రైస్ ఇచ్చినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఎందుకని? 4-5 ఏళ్లుగా సీఎంఆర్ నిల్వలపై ఆడిట్ జరగని విషయం వాస్తవం కాదా? ఇక మూడవది, రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఆదిలాబాద్, నల్గొండ, యాదాద్రి, జగిత్యాల జిల్లాల్లో ఎందరో మిల్లర్ల దగ్గర మీరిచ్చిన స్టాక్ లేకపోయినా వారిపై చర్యలు తీసుకోకుండా కాపాడడంలో ఉన్న ఆంతర్యం ఏంటి? ఇందుకోసం వారి దగ్గర అనేక కోట్ల రూపాయలు చేతులు మారుతున్న మాట సమాచారం వాస్తవం కాదా? ఇక నాలుగవది, సరైన టైంకి సీఎంఆర్ ఇవ్వకుండా మోసాలకు పాల్పడిన ఎంతమంది మిల్లర్లపై రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేశారు? అందరిపై ఎందుకు కేసులు పెట్టలేదు? రెవెన్యూ రికవరీ చట్టం నుంచి కూడా తప్పించుకునేలా మిల్లర్లు వేస్తున్న ఎత్తుగడలకు కౌంటర్గా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? ఇక ఐదోది, మిల్లర్లు సకాలంలో కస్టమ్ మిల్లింగ్ రైస్ ఇవ్వకుండా తీరిగ్గా ఏడాది తర్వాత పీడీఎస్ బియ్యాన్ని కిలో 10 రూపాయలకు కొనుగోలు చేసి వాటిని సీఎంఆర్గా రీసైక్లింగ్ చేస్తుంది వాస్తవమా కాదా? ఇలా మిల్లర్లు ప్రభుత్వాన్ని మోసం చేస్తూ పాల్పడుతున్న కుంభకోణం ఎన్ని వేల కోట్ల ఉంటుందని అంచనా. ఇక ఆరవది, కొందరు మిల్లర్లు ఇలా అప్పగిస్తున్న సీఎంఆర్ బియ్యం పీడీఎస్ రీసైక్లింగ్ బియ్యం కాదని చెప్పే నైపుణ్యత, టెక్నాలజీ సివిల్ సప్లైస్ అధికారుల వద్ద ఉన్నదా? రేషన్ షాపులలో ఇప్పుడు బియ్యం ఇవ్వకుండా దానికి బదులుగా వినియోగదారులకు కిలోకు 10 రూపాయల చొప్పున ఇచ్చి డీలర్స్ చేతులు దులుపుకుంటుంది వాస్తవమా కాదా? కొన్ని చోట్ల బియ్యం స్టాక్ లేకుంటే బియ్యానికి బదులు ఏదైనా బరువు పెట్టి తంబ్ యాక్సిస్ చేస్తుంది వాస్తవమా కాదా? ఇక ఏడవది, మిల్లర్లు చేస్తున్న ఈ మోసాల వల్ల సివిల్ సప్లైస్ శాఖకు ఇప్పటి వరకు ఎంత నష్టం వచ్చింది? సివిల్ సప్లైస్ శాఖ ప్రస్తుతం ఎంత మేరకు అప్పుల్లో ఉంది? ఏటా ఎంత మేర వడ్డీలు చెల్లిస్తుంది? సమాధానం చెప్పాలి. ఇక ఎనిమిదవది, రైసు మిల్లర్ల వద్ద పెండింగ్లో ఉన్న ధాన్యాన్ని విక్రయించేందుకు జారీ చేయాల్సిన టెండర్ల కోసం గైడ్ లైన్స్ రూపొందించేందుకు 25 జనవరి 2024 రోజున GOMS నెంబర్ 1 ప్రకారం ప్రిన్సిపల్ సెక్రటరీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ చైర్మన్గా 5 సభ్యులతో కమిటీ వేశారు కదా. మరి అదే రోజు గైడ్ లైన్స్ డీటెయిల్ నోటీస్ ఎలా ప్రిపేర్ చేశారు? అదే రోజున గ్లోబల్ టెండర్లు ఎలా జారీ చేశారు? ఇక 9వ ప్రశ్న, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం 23/2/2024 రోజున కేంద్ర ప్రభుత్వానికి కస్టమ్ మిల్లింగ్ రైస్ డెలివరీకి గడువు కోరుతూ లేఖ రాసింది. దీనికి కేంద్రం స్పందించి మే 15 వరకు గడువు ఇస్తున్నట్లు మార్చి 1న లేఖ పంపింది కదా. తెలంగాణకు ప్రత్యేకంగా మే 15 వరకు కేంద్రం గడువిచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఇదే బియ్యానికి సంబంధించిన వరి ధాన్యాన్ని 2024 జనవరి 25న టెండర్లు ఖరారు చేయడం వెనక మతలబేంటి? హడావుడిగా ఒకే రోజులో కమిటీ ఏర్పాటు చేసి గైడ్ లైన్స్ రూపకల్పన, టెండర్లు ఇచ్చేసి ఫిబ్రవరి గడువు పెంచాలని కేంద్రానికి లేఖ రాయడం ఎందుకు?
ఇందులో ఏదో గోల్మాల్ ఉందనే విషయం అందరికీ అర్థమవుతుంది కదా. కింద బియ్యం తీసుకుంటే ప్రభుత్వానికి 1,59,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లింగ్ చేస్తే 1,06,530 మెట్రిక్ టన్నుల బియ్యం వచ్చేవి కదా. అంటే సన్న బియ్యం క్వింటాలకు 3,500 లోపే లభించేవి. ఈ బియ్యం కనీసం 4-5 నెలల వరకు సరిపోయేవి. ఈ సీజన్లో సేకరించిన సండ్ల వడ్ల ద్వారా కూడా రేపు అవసరమైన సన్న బియ్యాన్ని మిల్లింగ్ చేసుకునే వీలుంటుంది. ఇలా అందుబాటులో ఉన్న ఈ ధాన్యం వనరులను వాడుకోకుండా ఇప్పుడు విద్యార్థులకు సన్నబియ్య భోజనం పేరుతో 2,20,000 టన్నుల సన్నబియ్యాన్ని 10% నూకలు ఉన్నవి క్వింటాకు 5,700 చొప్పున కొనుగోలు ఎందుకు చేస్తున్నారు? అంత స్టాక్ని నిల్వ చేయడానికి మనకు సరిపోను గోడన్స్ ఉన్నాయా? ఎందుకు సన్న రకం ధాన్యాన్ని 2,259 చొప్పున అమ్మారు? ఎందుకని ఇప్పుడు సన్న బియ్యానికే క్వింటాలకు 5,700 పెట్టి కొనుగోలు చేస్తున్నారు? ఇక 17వది, ప్రస్తుతం ఓపెన్ మార్కెట్లో సన్న బియ్యం కిలో 40 నుంచి 42 రూపాయలకు మించలేదు. 15 అదనంగా చెల్లించి కిలో 57కు కొనుగోలు చేయడం వెనుక మతలబు అవినీతి కాదా? గతంలో సన్న బియ్యం కోసం ఏ టెండర్ ఇంత ధర ఇవ్వలేదు. కిలో 35 నుంచి 37 రూపాయలకే కొనుగోలు చేసేవారు. 18వ ప్రశ్న, ఇప్పుడు ఏకంగా కిలో 57 రూపాయలకు కొనుగోలు చేశారు అంటే ఒక క్వింటాకు 1,500 అదనంగా చెల్లిస్తూ 22 లక్షల క్వింటాల బియ్యాన్ని కొనుగోలు చేయడం వల్ల మొత్తం 350 కోట్లపై మాటే ఈ ప్రభుత్వంపై అదనపు భారం పడలేదా? ఇది కుంభకోణం కాదా? ఇక 19, పేదలకు పీడీఎస్ ద్వారా ప్రతి నెల పంపిణీ చేసే నాణ్యమైన రేషన్ బియ్యం పథకానికి నిధులు సమకూరుస్తున్నది కేంద్ర ప్రభుత్వం అన్న విషయం అందరికీ తెలిసిందే. కేంద్రం పేదల కోసం వెచ్చిస్తున్న వేల కోట్ల రూపాయల నిధులను తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ బియ్యం రీసైక్లింగ్ని అరికట్టకుండా దుర్వినియోగం చేస్తుందనే తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటుంది. వాస్తవమా కాదా? ఈ విషయాన్ని సంబంధిత కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్తాను. వేల కోట్ల కేంద్ర నిధులను దుర్వినియోగం చేసేలా తెలంగాణ పౌర సరఫరా శాఖలో జరుగుతున్న అక్రమాలపై విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ సిబిఐకి కూడా ఫిర్యాదు చేస్తాను. ఇందులో ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడిన దాంట్లో చాలా వాస్తవాలు ఉన్నాయి. మార్కెట్లో మనం కూడా తింటున్నాం కదా, బియ్యం కొనుక్కుంటాం కదా, సన్న బియ్యం 42 రూపాయలకు దొరుకుతున్నాయి. కానీ ప్రభుత్వం 57 రూపాయలకు ఎందుకు కొంటోంది అనేది ఇక్కడ నిజంగా ప్రశ్న. ఈ 9 ప్రశ్నలకు రాష్ట్ర ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి కానీ సమాధానం చెప్పకుంటే సిబిఐకి వెళ్తానని చెప్తున్నారు. ఖచ్చితంగా వెళ్ళాలి. ఈ రాష్ట్రంలో వేల కోట్ల కుంభకోణాలు జరిగిన అనేక అంశాలు సిబిఐకి వెళ్ళట్లేదు. సిబిఐని రాష్ట్రంలోకి అడుగు పెట్టకుండా గత ప్రభుత్వం తీర్మానాలు జారీ చేసింది. సిబిఐ అడుగు పెడితే అనేక అవినీతుల ఆరోపణలు బయటకు వస్తాయని, అందులో తమ పార్టీ నేతలు కూడా బయటకు వస్తారనే భయంతో ఇప్పటికీ కూడా సిబిఐని కాంగ్రెస్ అనుమతించట్లేదు అంటూ బీజేపీతో పాటు రాజకీయ విశ్లేషకులు, విమర్శకులు చాలామంది మాట్లాడుతున్నమాట. సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ. ఏదేమైనా పేదోడికి ఇచ్చే బియ్యం విషయంలో కూడా, హాస్టళ్లలో పెట్టే ఫుడ్ విషయంలో కూడా ఇంత కుంభకోణాలు చేస్తుంటే, నిజంగా జరుగుంటే వాళ్ళను క్షమించకూడదు. మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ మనందరిది. సో ఒక్క సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్ని నిలబెడుతుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి వీడియోని లైక్ చేయండి, ఎక్కువగా షేర్ అవుతుంది. అండ్ సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా మంచి మంచి విషయాల్ని మీకు అందించడంతో పాటు మీ ప్రతి సమస్యను నా గొంతుక ద్వారా ప్రభుత్వానికి వినిపించేలా చేసి దానికి ఎప్పుడు నేను సిద్ధంగా ఉంటాను. మీ అందరికీ తెలుసు, నిజాయితీగా ముందుకెళ్లే వాళ్ళకు సపోర్ట్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో నేను నిజంగా నిబద్ధతతో నా వర్క్ చేస్తున్నాను అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఎందుకంటే మనం రెంట్ బేస్డ్ ఎక్విప్మెంట్స్తో ఛానల్ నడుపుతున్నాం. చాలా కష్టంగా ఉంది. ఒక ప్రాపర్ ఆఫీస్ లేదు. మంచి మంచి ఇంటర్వ్యూస్, మంచి మంచి పబ్లిక్ ఇష్యూస్ మీద డిబేట్స్, మంచి మంచి కార్యక్రమాలు చేయాలని ఉంటుంది. బట్ మనకు ఒక ప్రాపర్ ఆఫీస్ లేకపోబట్టి దాన్ని నేను ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నాను. కనీసం రెంటల్గా అయినా ఒక ఆఫీస్ అనేది ఏర్పరచుకోవాలి అనుకుంటున్నాం మన ఛానల్ కోసం. కాబట్టి ప్లీజ్ సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అండ్ స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. ఇది మన ఛానల్. అండ్ వ్యాపార ప్రకటనల కోసం కూడా మన ఛానల్ని సంప్రదించవచ్చు. సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జై భారత్.